హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? లూలు మాల్ చాలా మందికి తెలిసి ఉంటుంది. సో నేను అక్కడ విజిట్ చేసి కొన్ని ఐటమ్స్ తీసుకొని ఉన్నాను. అది మీకు చూపిస్తాను. అంటే చాలా ర్యాండమ్ తీసుకొని ఉన్నాను. అండ్ ఇందులో 1 ఐటమ్ or 2 ఐటమ్స్ ఐకియాది ఉంటుంది, ఓకేనా? మిగతా అంతా లూలు మాల్లే. సో రేట్స్ పక్కన మెన్షన్ చేస్తాను. ఎస్, బిల్ ఉంది కాబట్టి ఐఎమ్ సేఫ్. మొత్తం అంతా రేట్స్ తెలుసు. సో టేస్ట్ ఇదంతా నాకు ఆల్రెడీ తెలుసు అండి. కొన్ని ఐటమ్స్ నేను ఆల్రెడీ కొని తిన్నున్నాను కూడా. సో కొన్ని ఐటమ్స్ టేస్ట్ కూడా నాకు తెలుసు. అది పక్కా వర్త్ ఇట్ ఉన్నవి కొన్నాను. ఇది సెకండ్ టైం పోవడం అనమాట ఈ మాల్కి. సో నాకు మాల్కి వెళ్ళి షూట్ అయితే చేయబుద్ధి కాలేదు. అందుకే ఏమేమి కొన్నాను ఆయన చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ మోటో మ్యాక్స్. ఇదేంటి అంటే మన బైక్ స్కూటీస్ని స్పాంజ్ టైప్ ఉంటుందన్నమాట. దీంతో మనం స్క్రబ్ చేసేస్తే మన బైక్ని షైన్ వస్తుంది. సో ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ఇలా లిక్విడ్ ఫామ్ కూడా ఉంది. అది 79 రూపీస్ అనుకుంటా. ఇది జస్ట్ 25 రూపీస్ పడింది. సో 25 రూపీస్ ఉంది. సో ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకంటే బండి కూడా చాలా ఓల్డ్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటే మళ్ళీ కొందాము అనిపించి నేను ఇది తీసుకొని ఉన్నాను. నాకైతే బాగా నచ్చింది. చాలామంది తీసుకుంటున్నారు. అక్కడ సేల్స్ పర్సన్ని అడిగితే కూడా ఎస్ బాగానే ఉంటుంది అని చెప్పున్నాడు. సో వై నాట్ ఐ ట్రై అని చెప్పేసి నేను తీసుకొని ఉన్నాను. అండ్ పూజ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను మాట్లాడుతున్న కొద్దీ నేను అస్సలు షూట్ చేయలేదని కాదు, నేను అక్కడ కొన్ని షూట్ చేస్తున్నాను. అది మీకు పక్కన ఇంక్లూడ్ చేస్తాను. నాకు పూజ ఐటమ్స్, ఐడల్స్ బాగా నచ్చినాయి అక్కడ ఉన్నవి. అంత 100,000% సూపర్ ఆ రేట్గా నేను చెప్తాను, కానీ కొంచెం ఓకే, మంచిగా ఉంది. అండ్ ఇవి మీ అందరికీ తెలిసినవే. ఇది నాకు 16 రూపీస్ పడింది, అందుకే తీసుకున్నాను. 16 అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టాంప్, మీ అందరికి తెలిసిందే. మన ఫింగర్ ప్రింట్ స్టాంప్ ఒకటి ఉండాలి ఇంట్లో అని చెప్పి నేను తీసుకొని ఉన్నాను. నాకు ఆఫర్స్ నచ్చి తీసుకున్నానండి, అంతే. ఇది నాకు కావాలి ప్రజెంట్ అని కాదు, అంటే ఇది కంపల్సరీ కావాలి కదా, అంటే యూస్ఫుల్లే కదా. సో ఆఫర్స్ బాగుండే, అందుకే తీసుకొని ఉన్నాను. అండ్ ఇది డెటాల్, మీ అందరికి తెలిసిందే. లిటరల్లీ చెప్పాలంటే హౌస్ హోల్డ్ ఐటమ్సే ఎక్కువ తీసుకున్నాను, అంతేం లేవండి. అండ్ యా, మై ఫేవరెట్ డోనట్. ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నాకు ఇంకా బాగా గుర్తుంది. చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తుండవు కదా, కానీ నాకు గుర్తుంది మాత్రం ది డోనట్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి మాత్రం గుర్తున్నాయి. ఎందుకంటే యాన్యువల్ డే అప్పుడు అదప్పుడు మా స్కూల్లో వచ్చేసి డోనట్స్ పెట్టేవాళ్ళు. డోనట్స్, హాఫ్ స్లైస్ పిజ్జా ఉంటుంది కదా, అలాంటివి పెట్టేవాళ్ళు స్కూల్లో. సో నాకు చాలా బాగా గుర్తుంది. అండ్ అప్పటి నుంచి నా ఫేవరెట్ చాక్లెట్ డోనట్. ఎంత చాక్లెట్ని అవాయిడ్ చేయమని చెప్పినా సరే అవాయిడ్ చేస్తాను, కానీ చాక్లెట్ డోనట్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయలేను, అంత ఫేవరెట్. అండ్ ఇది 28 రూపీస్ అనమాట. నాకేమనిపిస్తుంది అంటే ప్రజెంట్ మంచిగా పెడుతున్నారు ప్రైజెస్, అదంతా వర్త్. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ ఉన్నాయన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇంకొన్ని రోజుల్లో ఉష్కాకి చేసేస్తారు, ఫుల్ రేట్స్ పెంచుతారు పక్కా. ఒక చిన్న కేక్ 200 ఉంది, చాలా బాగున్నాయండి. చిన్న కేక్స్, అంటే 2 పర్సన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మస్తు ఉంటుంది. టేస్ట్ తెలియదు, బట్ ఆసమ్ ఉన్నాయి. డెకరేషన్ అంతా పక్కన యాడ్ చేస్తాను. ఈ న్యూ ఇయర్కి అక్కడ కొంటే సెట్ అనమాట. మనకి చాలా మంచిగా ఉంది. ఎందుకంటే పద్దాకా అంతుందో పెద్ద కేక్స్ కొని అది దాచుకొని నెక్స్ట్ డే దానికన్నా చిన్న కేక్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. సో అప్పటిలోపు రేట్స్ కొంచెం మీరు అలానే పెడితే వచ్చి తీసుకుంటాను. అండ్ ఇది కిండర్ జాయ్, ఆశ వదులుకోలేక తినేసాను కూడా. కిండర్ జాయ్ ఇంతే ఉంటుంది, ఇంత ఉంది అనుకుంటున్నారా? దీంట్లో ఇలా ఉంటుంది, ఓకేనా? ఇంత చిన్నవి వస్తాయి. టోటల్ 4 వస్తాయి నాకు తెలిసి. ఓకే, 4 వస్తాయి. సో ఇది 40 రూపీస్ అనమాట. అంటే ఒకటి మనకి 10 రూపీస్ పడుతుంది. టేస్ట్ అంత సిమిలర్గా ఉండదు, కానీ ఇంత కొంచెం ఉంటుంది. అంటే కిండర్ జాయ్ అంత టేస్ట్ అయితే కాదండి, బట్ ఇదే నాకు నచ్చింది. చెప్పాలంటే ఇదే నచ్చింది. అది బొమ్మ, దాని లోపల 2 రావడము కంటే ఇవి 4 వస్తున్నాయి. అండ్ 10 కదా, అది ఒకటేసారి ఇంత ఉంటుంది. 60 40 ఉంటుంది, నాకు రేట్ గుర్తులేదు, కానీ నాకు ఇదే బాగా నచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై దిస్. అండ్ ఇది కూడా, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. చిన్నప్పుడు ఇలాంటివి దాని నేమ్ ఎలైట్ అనుకుంటా, ఎలైట్ మార్కెట్ స్టోరా
అవును, ఇంటి దగ్గర ఉండేది. నాకు ఈ శాండ్విచ్ చాలా ఇష్టం. అండ్ అంటే ఇండియాలో కాదు నేను పెరిగింది, అప్పుడు చిన్నప్పుడు. సో ఆ టైంలో ఈ శాండ్విచ్ ఎలా ఉంటుందో తెలుసా, ఇది ఇందులో జస్ట్ ఒక మయోనీస్ లైట్గా ఉండి టమాటో స్లైసెస్ ఉండేసి దీని మీద ఒక చీజ్ స్లైస్ ఉంటుంది. సెట్ అనిపించేది బ్రేక్ఫాస్ట్ మాత్రము. ఇంకా నా ఫేవరెట్, ఇంకా 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 ఫేవరెట్ అనమాట. ఎప్పుడు ఎక్కడ కనిపించినా తింటాను. బట్ అన్ని చోట్ల అస్సలు బాగోదు, ఎందుకంటే దాని మీద గ్రీన్ చట్నీ అని ఆ చట్నీ అని వేస్తారు. ఇది మాత్రం సింపుల్, షార్ట్ అండ్ క్యూట్. దీని మీద జస్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చదివి నేను తీసుకున్నానండి. ఇది నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను లూలు మాల్కి వెళ్ళినప్పుడు. టమాటో, వైట్ బ్రెడ్ స్లైస్, ఎగ్లెస్ అండ్ మయోనీస్, చీజ్ స్లైస్, అంతే అనమాట. సో ఇంతే అంటేనే నాకు చాలా ఇష్టము. అంతంత పెట్టేసి అంత అంటే నాకు నచ్చదండి అంతంత ఉంటే. అండ్ ఇది వచ్చేసి ఫిష్ అనమాట. ఇది మ్యారినేటెడ్ ఫిష్. మమ్మీకి తీసుకొని ఉన్నాను. ఇది ఏదో తిల్పలా ఫిష్ అంట, ఐ డోంట్ నో. బట్ కాస్ట్ వచ్చేసి 37 రూపీస్ పడింది అంతే. అంటే ఇలా సపరేట్గా ఇస్తున్నారు, సపరేట్గా పెట్టున్నారు అక్కడ. నాకైతే దాని కాన్సెప్ట్ బాగుంది. బట్ ఫ్రెష్గా ఉంటే కూడా బాగుంటుంది, ఇంకా తెలియదు మనకి ఫ్రెష్ కాదో. సో మమ్మీకి ఇష్టం అని చెప్పేసి నేను తీసుకొని ఉన్నాను అనమాట. ఓకేనా, ఇది మ్యారినేటెడ్, టోటలీ మ్యారినేటెడ్. మీరు టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఓకేనా, నాకు ఈ కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది. ఇది యాక్చువల్లీ మొత్తం దుబాయ్ మాల్ కదా, అంతా ఆ కాన్సెప్ట్ అనమాట. చిన్నప్పుడు నేను అట్లనే పెరుగున్నాను. సో ఇవన్నిటికి బాగా అడిక్ట్ అయిపోయాను. ఎవరికైనా లులు మాల్ అంత ఎగ్జైటింగ్గా అనిపించిందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఫుల్ టు ఎగ్జైటెడ్ అనిపించింది. ఎందుకంటే నా చిన్నప్పుడు రోజులన్నీ అట్లా గుర్తొచ్చినాయి అనమాట. అందుకే నాకు ఈసారి ఏం షూట్ చేయబుద్ది కాలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉండే, అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా. ఈసారి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నేను షూట్ అంతగా చేయలేదు. బట్ పక్కన ఏమన్నా కొన్ని ఉంటే పెడతాను పక్క. అండ్ ఇది ఇడ్లీ దోశ బ్యాటర్ అనమాట, అస్సాల్ వాళ్ళది. డిస్కౌంట్ ఉంటే తీసుకున్నాను. 1 kgదే అనుకుంటా, 1 kg నాకు తెలిసి 30 రూపీసే పడిందండి. సీరియస్లీ 30 రూపీస్. మీరు గమనించదో లేదో, అన్ని హౌస్ హోల్డ్ ఐటమ్సే. నాకు సంబంధించి కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఇంకొన్ని డేస్ ఆగి మళ్ళీ తీసుకుందాము అని చెప్పేసి. ఎందుకంటే లేకపోతే బర్త్డే అప్పుడు ఇంకో 2 months 3 monthsలో నా బర్త్డే వస్తుంది. సో అప్పుడు షాపింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అంత వర్త్ ఉన్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడే ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను ఏమీ తీసుకోలేదు. అవుట్ఫిట్ అంతా సెలెక్ట్ అయిన తర్వాత బర్త్డేకి సంబంధించిన అప్పుడు సెలెక్టెడ్ ఇయర్ రింగ్స్, సెలెక్టెడ్ ఇది అది అన్నీ తీసుకుందామని చెప్పి నేను ఇప్పుడు ఏమీ తీసుకోలేదు. నా కోసం అయితే అంతా ఇంటికి సంబంధించిందే. అండ్ ఐకియాలో నేను ఏం తీసుకున్నానంటే ఇది. సో ఇది వచ్చేసి వెజల్స్ క్లీనింగ్ బ్రష్ అనమాట. మీ అందరికి తెలిసిందే, కొంతమంది ఓసిడి పర్సన్స్ ఉంటారు కదా, చేయితో కడగాలంటే. నేను ఆ టైప్ అనమాట. సో చేయితో అస్సలు కడగలేను, నాకు నచ్చదు బేసిక్గా. అంటే నా వెజల్స్ నేనే కడుక్కోలేను, అంటే నేను తిన్న ప్లేట్ నేనే కడగను. సో ఇదేంటంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇది ఉంది అని కొంచెం ఇలా పెద్దగా కూడా ఉంది ఒకటి. ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్నది పాడైపోయింది, ఇదే ఉండే లాస్ట్ టైం. ఇది నాకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి తీసుకొని ఉన్నాను. యాక్చువల్లీ ఇంకోటి తీసుకుందాం అనుకున్నా, ఇది 99 రూపీస్ అనమాట. ఆ ఇంకోటి వచ్చేసి 49 రూపీస్. అది పక్కనే మెన్షన్ చేస్తాను, ఒకవేళ నాకు అమెజాన్లో అలా దొరికితే సిమిలర్ ప్రోడక్ట్ పెడతాను. బట్ నా అయితే అమెజాన్లో ఫుల్ హైప్ ఎక్కువ రేట్ ఉంటుంది. బట్ అది జస్ట్ 49 రూపీస్ మాత్రమే, ఇది 99 రూపీస్. అండ్ ఇంకొకటి మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, నాట్ టు డిగ్రేడ్ ఎనీ యాప్ ఆర్ నథింగ్, బట్ ఐకియాలో ఉన్న వస్తువులు ఐకియాలోనే తీసుకోండి. ఎందుకంటే ఐకియాలో ఉన్న సిమిలర్ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేకపోతే ఇంకేదన్నా దగ్గర ఉంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి. ట్రస్ట్ మీ గైస్, చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఐకియాలో తీసుకోవాలనుకుంటే ఐకియాలోనే తీసుకోండి, సరేనా. అండ్ ఇంకొక ప్రోడక్ట్ చెప్పడం మర్చిపోయాను, ఇది ఐకియాలో తీసుకొని ఉన్నాను. ఇది యాక్చువల్లీ షూ పెట్టుకునేవి, ట్రావెల్ చేసేటప్పుడు దీంట్లో షూ స్లిప్పర్స్ పెట్టుకోవచ్చు. సో నేను దేనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు జ్యువెలరీ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ దానికి బాక్సెస్ కూడా కొనాల్సి వస్తుంది. ఎప్పుడైనా జ్యువెలరీ ఇలా ఆన్లైన్లోనో బయటనో కొన్నప్పుడు వాళ్ళు బాక్సెస్ ఇస్తలేరు, కవర్లోనే వేసేస్తున్నారు. సో ఆ కవర్ కాస్త ఎక్కడ వేయాలో అర్థం కాక బాస్కెట్స్లో కూడా బాస్కెట్ ప్లేస్ ఇంత పడుతుందన్నమాట. సో ఇప్పటికే చాలా బాస్కెట్స్ ఉన్నాయి, చాలా బాక్సెస్ ఉన్నాయి, ఎందుకు అదంతా అని చెప్పేసి ఇది తీసుకొని ఉన్నాను
తీసుకున్నాను. సో ఏది ఉన్నా సరే ఇందులో వేసేసి విత్ దాట్ కవర్ వేసేసి ఇందులో చెప్పుదామని చెప్పి నా ప్లాన్ ఉండే. సో నా ఐడియా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇది 49 రూపీస్. ఇది వచ్చేసి 49 రూపీస్. అండ్ బుజ్జి ఫిషెస్ కూడా కొన్నాను. యాక్చువల్లీ ఉన్న ఫిషెస్ చనిపోయినాయి. సో ఇంకో బుజ్జి ఫిషెస్ కూడా కొనున్నాను. అది మీకు ఒకసారి చూపిస్తాను. బుజ్జి ఫిషెస్ టోటల్ 3 ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ వైట్ది కనిపిస్తుందో లేదో, నేను పొద్దు నుంచి గమనిస్తున్నా. ఫుల్ ఓవర్ యాక్షన్ది, సేమ్ నాలానే అనుకుంటా. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందులో పెట్టాక ఇంకెంతో ఓవర్ యాక్షన్ చేస్తుందో. సో ఇది ఫుడ్ అన్నమాట, ఓకేనా. సో వీటికి ఫుడ్ కూడా తీసుకున్నాను. ఇది అందులో వేసేయడమే ఆ బౌల్లో. సో అంతే అన్నమాట. ఈ వీడియోకి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా తీసుకోవచ్చండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసి తినేసి యూజ్ చేసింది. ఈవెన్ దట్ బ్రష్ ఐకియాది. సో అది కూడా చాలా బాగుంటుంది. సో అంతే అన్నమాట. ఈ వీడియోకి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.